కుహు కుహు అని కోయిల పాట పాడే, అరే అవును తై తక తై అని నెమలి ఆట ఆడే. నిజమే. పూజ ఊ అంటావు, మా అంటావు, కోయిల అంటావు, నెమలి అంటావు. ఇదంతా ఏంటి పూజ? నువ్వు ఇచ్చిన పేపర్స్ చదివాను గనుక ఇలా అయ్యాను. పేపర్ చదివావా? రా సుబ్రహ్మణ్యం, చెప్తాను. సుబ్రహ్మణ్య, అరే ఏంటి పూజ? శుభ్రా. ఎక్కడికి తీసుకెళ్తావు? చెప్పు పూజ. ఏమండి ఏంటండి ఇక్కడ లాక్కొచ్చారు? ఇదిగోని 1000 రూపాయలు. నేను పందెంలో ఓడిపోయాను. ఇవి సెట్ చేయడం నా వల్ల కాదు. ఏంటండి ఇది? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నువ్వు ఇచ్చిన పేపర్స్ ని రాత్రంతా సెట్ చేద్దామని చూశాను, కుదర్లా. అందువల్ల ఎవరా పేపర్స్ ని సెట్ చేస్తారో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తానని బెట్ కట్టాను. బెట్టి కట్టారా? అవి పేపర్స్ కాదండి, నా హృదయం. నీ సంతోషం నిజంగా చాలా గొప్పది. అది తెలుసుకోవడానికి నాకింత డబ్బు వస్తుంది. అందుకని మీ నాన్నను కూడా ఇందులో దించడం టూ మచ్ అండి. నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు. నీ మనసులో ఉన్న సంతోషాన్ని నేను తెలుసుకోవాలి, అందుకే. ఇలా ఎవరికి వారు సెపరేట్ గా సెట్ చేసుకుంటూ పోతే ఎలా సెట్ అవుతుంది? అయినా ఆ పేపర్స్ లో ఏముందో నన్ను అడిగితే నేను చెప్పనా? సుబ్రహ్మణ్యం, ఏంటి? పూజ, ఆ? ఏమైంది డాడీ? వీటిని సెట్ చేయడం నా వల్ల కాలేదు. ఇందులో నువ్వే గెలిచావు. థ్యాంక్ యూ. అందమైన భామలు లేత. ఇది పూజ ఇల్లు, కంట్రోల్లో ఉండండి. అవునరా, గౌతమ్ పెళ్లి మన వల్ల చెడిపోకూడదు. రేయ్, ఆ రోజు మనల్ని మార్కెట్ లో కొట్టాడా వాడారా? అలాగేరా. చూడండి రా. హలో హలో బ్రదర్, మరి కొట్టవుగా? మీరు పెళ్లి కొడుకు తరపు వాళ్ళని తెలియక ఆ రోజు ఏదో పొరపాటు జరిగిపోయింది. అదేది మనసులో పెట్టుకోకండి. మేము అమ్మాయి తరపు వాళ్ళం, మీరు అబ్బాయి తరపు వాళ్ళు. మనందరం కలిసి పని చేసాం అనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుద్ది. అదిగో పెళ్లి వారంతా వచ్చేస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. ఓకేనా? నో ఫీలింగ్స్, ప్లీజ్ రండి. కమ్. నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎవరైనా వచ్చి ఫోన్ తీయండి. నేను అరిచింది వినపడ్లా? ఏయ్, వీపు దొరకగా ఉందే. సుబ్రహ్మణ్యం, అయ్యో, అమ్మాయిల చేతులు మామూలుగా కంటే ఇలా గోరింటాకుతో చూస్తే చాలా చక్కగా ఉంటాయండి. కానీ కొంచెం కష్టం. గోరింటాకు పెట్టుకొని ఇలా ఒంటరిగా ఉండడం అంటే మహా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు గోరింటాకు పెట్టుకున్నారు కదా, ఈ టైంలో ఫోన్ రింగ్ అయితే ఎత్తడం చాలా కష్టం. గోరింటాకు పోతుంది కదా. ఇప్పుడు పీపు దురద వచ్చిందండి, మామూలుగానే గోక్కోలేం. అదే గోరింటాకు చేతులతో అయితే అసలు గోక్కోలేం కదా. మీరు ఇంట్లో వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తారు. ఒకవేళ ఎవరు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అదిగో ఆ మూలకు వెళ్ళి ఏ గోడకో బీరువాకో మీ వీపు రుద్దుతారు. సడన్ గా గాలేసి మీరు వేసుకున్న బయట అలా లేసుగా జారింది అనుకోండి, అప్పుడు మరీ కష్టం కదండి. అయ్యో, దానికి నాకు ఏ సంబంధం లేదండి, ఒట్టండి. ఏదో మాట వరుస ఫ్లోలో అనేసానంతే. బయట వే సుబ్రహ్మణ్యం. బయట త్వరగా ఊరుకరా. ఎవరు చూడక ముందే తీసి వే సుబ్రహ్మణ్యం. సరిగ్గా వెయ్యాలా? ఎవరైనా వచ్చేస్తారు, త్వరగా వే సుబ్రహ్మణ్యం. ఏంటండి మీరు అన్నది? నా వల్ల కదా బాబు. ఏం పర్లేదు, నేనే చెప్తున్నానుగా, త్వరగా వే సుబ్రహ్మణ్యం. నాకు సిగ్గేస్తుందండి. వేసేస్తే సిగ్గిపోతుంది. ఆలోచించకుండా వే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. వే. మీరు అలా బతిమాలుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. పెళ్లి ఆపుతాడో లేదో కానీ పూజలు మాత్రం లైన్ లో పెట్టేసి మీరు కలుపుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. భయంగా ఉంది సుబ్రహ్మణ్యం, అందరూ పెళ్లి సంబరంలో ఉన్నారు. అరే, మీరు సంతోషంగా ఉండండి, ఈ పెళ్లి జరగదు. నెక్స్ట్ ప్లాన్. సారీ, లోపలికి వస్తే తప్పగా ప్రవర్తిస్తావా? ఉండి నీ పని చెప్తాను. దొంగ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకోవాలని లోపలికి వెళ్తే చేతిలో డబ్బు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. జెంటిల్మెన్ లాగా ఉన్నావు, ఇంత